నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు ఇంట్లోనే ఈజీగా కుల్ఫీ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం అయితే ఫస్ట్ నేను ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఈ 1/2 లీటర్ మిల్క్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ మిల్క్ సగానికి సగం క్వాంటిటీ వచ్చేంత వరకు మనం దాన్ని బాయిల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దాంట్లో 1 కప్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఫుల్గా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ కప్తో అయితే మనం షుగర్ తీసుకున్నామో అదే కప్లో కాజు అండ్ బాదాంని మిక్సీ చేసి ఆ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. ఆ పౌడర్ని ఇప్పుడు మనం ఈ మిల్క్లో యాడ్ చేసుకొని అది మొత్తం థిక్గా గ్రేవీ అయిపోవాలి. ఆ థిక్ గ్రేవీ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీ రావాలి. దాన్ని నెక్స్ట్ నేనైతే ఇక్కడ నా దగ్గర క్యూట్ లిటిల్ పాట్ ఉంది, దాంట్లో సర్వ్ చేసుకున్నాను. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్తో దీని అయితే గార్నిష్ చేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి మనం దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ బయట మనం కుల్ఫీ కొంటే ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.